నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీలో రోజుకొక ఏదో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటుంది. తాజాగా సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. సత్తెనపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు. మళ్ళీ ఆయనకు సత్తెనపల్లి నుంచి టికెట్ కన్ఫర్మ్ చేయొద్దు అని చెప్పి డిమాండ్ ఎక్కువవుతుంది. ఇప్పటికే అదే పార్టీలో ఆయనకు అసమ్మతి సెగ ముఖ్యంగా చాలా ఎక్కువైపోయింది. ఎందుకనంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని పక్కన పెట్టినటువంటి వ్యక్తిగా అంబటి రాంబాబు గురించి చెప్తున్నారు. ఇట్లాంటి క్రమంలో వైఎస్ఆర్‌సీపీ అధిష్టానం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక సర్వే నిర్వహించినట్లు, దానికి సంబంధించి ముఖ్యంగా అంబటి రాంబాబుకు టికెట్ ఇవ్వొద్దు. టికెట్ ఇస్తే ఖచ్చితంగా మనం ఈ సీట్ కోల్పోవడమే. బయట వారు ఎవరైనా పర్లేదు అనేది ఎక్కువ వినిపించిందంట. ముఖ్యంగా ఇక్కడ వినిపిస్తున్నటువంటి పేరు మాచర్లకు సంబంధించి ఎమ్మెల్యే ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి. ఆయనకు టికెట్ ఇవ్వాలి అనే డిమాండ్ ఎక్కువైంది. వాస్తవానికి పిన్నెల్లి కుటుంబం చాలా రాజకీయంగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి కుటుంబం. ఇలాంటి క్రమంలో ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలనే డిమాండ్ ఎక్కువ అవటం ఇక్కడ ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పటికే అంబటి రాంబాబు వ్యవహారంలో తాడేపల్లి పార్టీ కార్యాలయానికి, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నోటీసుకు కూడా అనేక రకాల కంప్లైంట్స్ వెళ్ళాయి. అంటే ఆయన వర్గానికి సంబంధించిన వారికే ప్రాధాన్యత ఇస్తారు, మిగిలిన వారికి ప్రాధాన్యత ఇవ్వరు. క్యాస్ట్ విషయంలో కూడా చాలా అనుచితంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఏకతాటిపైకి తీసుకొచ్చి నడిపించడంలో అంబటి రాంబాబు ఫెయిల్ అయ్యారు. ఇది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ, అభియోగం. ఇట్లాంటి క్రమంలో గత 2 నెలల క్రితం తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళన కూడా చేశారు. అంటే ఒక నాయకుడికి సంబంధించి అదే పార్టీలో ఉన్నటువంటి మరికొంతమంది నాయకులు ధర్నా ఆందోళన చేయటం మనం ఎక్కడ చూడలా. కానీ ఈ అంబటి రాంబాబు గారి విషయంలో జరిగింది. దీనికి సంబంధించి ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ కేటాయిస్తే మేమంతా పార్టీకి రాజీనామా చేస్తాం, ఖచ్చితంగా మిగిలిన పార్టీ ఎవరైనా సరే వారిని గెలిపించి తీరుతాం, వాళ్ళ కోసం మేము రాజకీయంగా పనిచేస్తాం అని కరాఖండిగా చెప్పేశారు. ఇలాంటి సందర్భంలో ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది హైకమాండ్కి. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో సర్వే నిర్వహించారని, దానికి సంబంధించి దాదాపు 85% అంబటికి వ్యతిరేకంగానే అక్కడ ప్రజలు కానీ ఓటర్ కానీ ఉన్నాడని ఒక నిర్ధారణకు వచ్చారు. మరి అధిష్టానం ఏం చేసిందో చూడాలి. ఎందుకనంటే ఇప్పటికే పిన్నెల్లి వెంకట్రామరెడ్డికి అవకాశం ఇవ్వాలి, ఆయనైతే అత్యధిక మెజార్టీతో గెలిచి తీరుతారు. ఎందుకంటే రాజకీయంగా ఆ కుటుంబానికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు అలాంటివి అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇట్లాంటి క్రమంలో మరి సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చాలా ఆసక్తికరంగా మారినటువంటి వ్యవహారం.